సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. పులిమెల మండలం లెంకలగడలో ఒక్కసారిగా సుడిగాలులు వీచాయి. దీని ప్రభావంతో సుమారు కిలోమీటర్ల వ్యవధిలో అడవి ధ్వంసమైంది. 100 ఎకరాల్లో చెట్లు, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. అడవిలోని భారీ వృక్షాలు నేల కొరిగాయి. గత నెలలో కూడా ములుగు జిల్లాలోని తాడ్వాయి ఫారెస్ట్ అడవిలో భారీ వర్షం వల్ల 200 హెక్టార్లలో 50,000కు పైగా చెట్లు కూలిపోయాయి. విషయం తెలుసుకున్న అటవీ శాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇక గతేడాది కూడా తాడ్వాయి మండలం మెడారం అడవులో ఇదే తరహా సుడిగాలి విధ్వంసం సృష్టించింది. వేల సంఖ్యలో చెట్లు నేలమట్టమయ్యాయి. ఇప్పుడు అదే తరహాలో లెంకలగడ్డ గ్రామంలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సుమారు 15 నిమిషాల్లోనే విధ్వంసం జరిగిపోయింది. అదే సమయంలో పంట పొలాల్లో పనులు చేసుకున్న రైతులు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. సుడిగాలి తీవ్రతకు పంట పొలాల్లో ఉన్న ప్లాస్టిక్ నీళ్ల డ్రమ్లు గాల్లో ఎగిరిపోగా ఎడ్ల బండ్లు గాలికి పల్టీలు కొట్టాయి. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో మరోసారి సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. పల్లిమెల మండలం లెంకలగడలో ఒక్కసారిగా సుడిగాలులు వీచాయి. దీని ప్రభావంతో సుమారు కిలోమీటర్ల వ్యవధిలో అడవి ధ్వంసమైంది. 100 ఎకరాల చెట్లు, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. అడవిలోని భారీ వృక్షాలు నేల కొరిగాయి. గత నెలలో కూడా ములుగు జిల్లాలోని తాడ్వాయి ఫారెస్ట్ అడవిలో భారీ వర్షం వల్ల 200 హెక్టార్లలో 50,000కు పైగా చెట్లు కూలిపోయాయి. విషయం తెలుసుకున్న అటవీ శాఖ ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఇక గతేడాది కూడా తాడ్వాయి మండలం మెడారం అడవులో ఇదే తరహా సుడిగాలి విధ్వంసం సృష్టించింది. వేల సంఖ్యలో చెట్లు నేలమట్టమయ్యాయి. ఇప్పుడు అదే తరహాలో లెంకలగడ గ్రామంలో సుడిగాలి బీభత్సం సృష్టించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సుమారు 15 నిమిషాల్లోనే విధ్వంసం జరిగిపోయింది. ఇక అదే సమయంలో పంట పొలాల్లో పనులు చేసుకున్న రైతులు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. సుడిగాలి తీవ్రతకు పంట పొలాల్లో ఉన్న ప్లాస్టిక్ నీళ్ల డ్రమ్లు గాల్లో ఎగిరిపోగా ఎడ్ల బండ్లు గాలికి పల్టీలు కొట్టాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో టోర్నడో తరహా సుడిగాలులు ఎందుకు వస్తున్నాయి, దట్టమైన అడవుల్ని ఎందుకు మింగేస్తున్నాయి? సైంటిస్ట్ డాక్టర్ సుతారి సతీష్ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. సతీష్ గారు, గతంలో ఎప్పుడు ఇలాంటి సుడిగాలుల గురించి వినలేదు, ఇప్పుడు ఎందుకు ఇలా, కారణాలు ఏంటి? నమస్తే మేడం. నమస్తే సతీష్ గారు. వాస్తవానికి మనము గత సంవత్సరం ఆగస్టు 31 కూడా ఇటువంటి టోర్నడో తరహా సుడిగాలులు మనం మేడారం ప్రాంతంలో చూసాము. దాదాపు ఒక 334 హెక్టార్లు అంటే 800 ఎకరాల వరకు అడవి ప్రాంతం పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి మనము ప్రత్యక్షంగా గమనించడం జరిగింది. ఏటునారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్రాంతంలో తాడ్వాయి మేడారం రహదారి, అదేవిధంగా దొడ్ల కొత్తూరు, జలగలంచ, లవ్వాల ఈ 3 ప్రాంతాల్లో మనకు వాస్తవానికి ఏంటంటే వీటిని స్ట్రైట్ లైన్ విండ్స్ అంటారండి. అంటే సమాంతర ఉధృత గాలులు. అంటే పీడనంలో మనకు తేడా మూలాన ఏర్పడే, సడన్ గా అకస్మాత్తుగా ఏర్పడేటువంటి ఈ సమాంతర ఉధృత గాలులు సుమారు మనకు 90 నుండి 120 మైళ్ళ వేగంతో, గంటకు 90 నుండి 120 మైళ్ళ వేగంతో ప్రయాణం చేస్తాయి. ఈ పీడనంలో తేడా మూలన వచ్చేటువంటి ఈ స్ట్రైట్ లైన్ విండ్స్ వల్ల ఆ ప్రాంతం ఏ ప్రాంతంలో అయితే ఏర్పడతాయో ఆ ప్రాంతంలో ఉండేటువంటి, సరే ఫారెస్ట్ ప్రాంతం కాబట్టి అక్కడ ఉండేటువంటి పంటలు కానీ, లేకపోతే ఫారెస్ట్ ప్రాంతం కాబట్టి అక్కడ ఉండేటువంటి పెద్ద పెద్ద వృక్షాలు కానీ నేల కొరగడం అనేది సాధారణంగా జరుగుతుందండి. సతీష్ గారు, మరి ముఖ్యంగా చూసుకుంటే మనం సుడిగాల తీవ్రతను ముందుగా గుర్తించడానికి అవుతుందా? అలాంటి వ్యవస్థలు ఉన్నాయా?
అంటే మనకు ఇండియన్ మెట్రలాజికల్ వాతావరణ కేంద్రం వాస్తవానికి చూడాలి. ఎన్ఆర్ఎస్సి, ఇస్రో ఇటువంటి సంస్థలు పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి, పసిగట్టాలి. కాకపోతే ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వీటన్నిటికీ మనమే కారణం. ఎందుకంటే మనకు వీటి మీద పూర్తిగా అవగాహన లేకపోవడం, విచ్చలవిడిగా సహజ వనరులను మనము వినియోగించుకోవడం, వీటి వల్లనే ఇటువంటి అనర్థాలు సంభవించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మేడారంలో జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఇప్పుడు నిన్న మంగళవారం రోజు సతీష్ గారు, అలాగే మనం సుడిగాలులు గ్రామాలు చుట్టేస్తే పరిస్థితి ఏంటి? అధికార యంత్రాంగం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఏమంటారు? జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఇప్పుడు దీనికి ముందస్తు హెచ్చరికలు ఏదైనా వాతావరణ శాఖ నుండి వస్తే చేయవచ్చు, లేకపోతే మనం వాటిని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో ముఖ్యంగా చెట్లను నరకడం, పంకెనపల్లిలో నేను గతంలో పరిశీలించడం జరిగింది. ఈ మధ్య కాలంలో వెళ్ళలేదు. తర్వాత ఈ సంఘటన నేను కూడా పేపర్ల ద్వారా, న్యూస్ ద్వారా వినడం జరిగింది. ఇప్పుడు ఒక 2-3 రోజుల్లో మా బృందంతో ఆ ప్రాంతాన్ని వీక్షిస్తాము, ఎటువంటి నష్టం జరిగింది, తర్వాత ఎటువంటి చెట్లు నేల కొరిగాయి అనేటువంటి. ఎందుకంటే నేను కూడా ప్రత్యక్షంగా చూడలేదు. మేడారం ప్రాంతంలో జరిగినప్పుడు తాగుతూనే వెళ్ళి అక్కడ ఏమేమి చెట్లు పడ్డాయి, దానికి కారణం ఏంటి, ఈ స్ట్రీట్ లైన్ మీన్స్ ఏంటి, ఇవన్నీ పరిశీలన చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు నేనైతే ప్రత్యక్షంగా ఇక్కడికి వెళ్ళలేదు. ఇంకా అతి త్వరలో ఆ ప్రాంతానికి వెళ్ళి అసలు చూడాల్సి ఉంటదండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సతీష్ గారు.